యత్న ప్రయత్న దోష అభ్యాసన పద్ధతి ట్రియల్ అండ్ ఎర్రర్ లెర్నింగ్. యత్న దోష అభ్యాసంలో ప్రయత్నాలు చేసిన తప్పులు చేయడం, వాటిని సరిదిద్దుకోవడం ద్వారా అభ్యాసనం ఏర్పడుతుంది. ఈఎల్ థార్న్డైక్ అభ్యాసన సూత్రం. థార్న్డైక్ పజిల్ పెట్టెలో పిల్లిని ఉంచి చేసిన ప్రయోగాల ద్వారా కొన్ని అభ్యాసన సూత్రాలు రూపొందించాడు. థార్న్డైక్ ప్రకారం అభ్యాసం ఒక సంధానం ద్వారా ఏర్పడుతుంది. కాబట్టి థార్న్డైక్ సిద్ధాంతాన్ని సంధాన సిద్ధాంతం అని పేర్కొంటారు. థార్న్డైక్ అభ్యాసన సూత్రాలలో 3 సూత్రాలు ముఖ్యమైనవి. అవి ఏమిటంటే, మొదటి సిద్ధాంత నియమం, రెండవది అభ్యాస నియమం, మూడవది ఫలిత నియమం. ఈ విధంగా థార్న్డైక్ అభ్యాసన సూత్రాల్లో 3 ముఖ్యమైనవి. సంసిద్ధత నియమం థార్న్డైక్ సిద్ధాంతంలో చాలా ముఖ్యమైనది. తరగతిలో బోధించే విషయాలు విద్యార్థి అవసరాలకు తగినట్లుగా అట్లా ఉన్నప్పుడు అతడు అభ్యసించడానికి సంసిద్ధపడతాడు. గుర్రాన్ని తొట్టి వరకు తీసుకెళ్ళవచ్చు, కానీ దాని చేత నీళ్లు తాగించలేము అనే సామెత మనందరికీ తెలుసు. కాబట్టి అభ్యసనంలో అతి ప్రధాన విషయం అభ్యసనకు నీలో సంసిద్ధత కలిగించడం. హెర్బర్ట్ తాను తయారు చేసిన బోధనా పద్ధతిలో మొదటి దశగా విద్యార్థిని సిద్ధం చేయడం అని పేర్కొన్నాడు. తరగతిలో బోధించే విషయాలు వ్యక్తికి భావి జీవితంలో ఉపయోగపడేవిగా ఉండాలి. సంసిద్ధత నియమం యొక్క విద్యా ప్రాముఖ్యత. ఉపాధ్యాయుడు విద్యార్థులకు బోధన చేసేటప్పుడు చేయవలసిన మొదటి పని వారిలో ప్రేరణ తొలగించడం. అభ్యసించే అంశాలు విద్యార్థుల అవసరాలకు సంబంధించినవిగా ఉండాలి. తెలిసిన విషయం నుండి తెలియని విషయాలు వెళ్ళడమే మన బోధన సూత్రం పాటించాలి. ఉపాధ్యాయుడు మార్గదర్శకుడిగా ఉండి విద్యార్థులలో బోధన పట్ల ఆసక్తి కలిగించాలి. విద్యార్థులలో సంసిద్ధతను పెంపొందించడానికి బహుమతులు దోహదం చేస్తాయి. అభ్యాస నియమం. అభ్యాసం కూసు విద్య అనే సామెత అందరికీ తెలుసు. అభ్యాస నియమాన్ని 2గా విభజించవచ్చు. 1 ఉపయోగ నియమం, 2 నిరుపయోగ నియమం. ఉపయోగ నియమం ప్రకారం ఒక విషయాన్ని ఉపయోగించినప్పుడు అభ్యాసనం పటిష్టమవుతుంది. అలా కాకుండా ఒక విషయాన్ని ఉపయోగించకుండా ఉన్నప్పుడు అది నిరుపయోగం అవుతుంది. దీన్నే నిరుపయోగ నియమం అని అంటారు. అభ్యాస నియమం యొక్క విద్యా ప్రాముఖ్యత. అభ్యాస నియమం చాలా వరకు డ్రిల్లను సమర్పిస్తుంది. డ్రిల్ ద్వారా సరి అయిన పదకోశ పదజాలాన్ని కౌశలాలు అభ్యసించవచ్చు. అదే కాకుండా అభ్యాస నియమం ఇంటి పనిని, హోంవర్క్ ప్రోత్సహిస్తుంది. విద్యార్థికి కొన్ని నియోజనాలు ఇచ్చి దానిని ఇంటికి పూర్తి చేయమన్నప్పుడు విద్యార్థికి అవగాహనకి పెంపొందుతుంది. విద్యార్థులు తాను తరగతిలో నేర్చుకున్న విషయాలను నిత్య జీవితంలో ఉపయోగించినప్పుడు తాను అభ్యసించిన విషయాన్ని వారి మనసులో నిలిచిపోతాయి. అదేవిధంగా పునఃస్మరణ ద్వారా విద్యార్థి తాను అభ్యసించిన విషయాలు
సక్రమంగా జ్ఞాపకం పెట్టుకుంటారు. సమర్థవంతమైన అభ్యాసానికి పునర్స్మరణ అమితంగా దోహదం చేస్తుంది. ఈ నియమ ప్రకారం అభ్యాసన ఫలితాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఒక ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్య సంధానం ఏర్పడినప్పుడు, సంతృప్తికరమైన పరిస్థితి నెలకొడినప్పుడు ఆ సంధానం పటిష్టమవుతుంది. అట్లా కాకుండా ఆ సంతృప్తికరమైన పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ సంధానం క్షీణిస్తుంది. ఫలిత నియమం యొక్క విద్యా ప్రాముఖ్యత. ఫలిత నియమం ప్రకారం తరగతిలో ఏర్పరిచే అనుభవాలు సంతృప్తికరంగా ఉండాలి. విద్యార్థులకు అభ్యసించడానికి తగిన ప్రేరణ ఉండాలి. ప్రేరణ లేనిదే సక్రమంగా అభ్యాసన జరగదు. విద్యార్థులు అవసరాలకు తగినట్లు బోధనాంశాలు సవరించాలి. తాను నేర్చుకునే విషయాలు జీవితంలో తనకు ఉపయోగపడతాయని విద్యార్థి తెలుసుకున్నప్పుడే అభ్యాసన సక్రమంగా జరుగుతుంది. విద్యార్థులకు విజయంతో కూడిన కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు అభ్యాసన సక్రమంగా జరుగుతుంది.